తిరుపతిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంలో భాగంగా స్విమ్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో వెంకయ్య చౌదరి, స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్తో కలిసి ప్రారంభించారు. స్విమ్స్ ప్రాంగణం నుంచి రామకృష్ణ డీలక్స్ కూడలి వరకు సాగిన ర్యాలీలో ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. టీటీడీ నిర్వహణలో ఉన్న స్విమ్స్ ఆసుపత్రి ద్వారా తిరుపతి, తిరుమలతో పాటు రాయలసీమ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని వెంకయ్య చౌదరి అన్నారు. మీ అందరికీ తెలిసి చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. అన్ని విభాగాల్లో కూడా చాలా మంచి సేవలు అందిస్తూ తిరుపతి, తిరుమలలో కాకుండా ఈ రాయలసీమ ప్రాంతాల్లోనే చాలా పెద్ద మొత్తంలో సేవలు అందిస్తున్న వైద్య సంస్థ. ఇందులో భాగంగా మనకి క్యాన్సర్ విభాగాన్ని కూడా పూర్తి స్థాయిలో రీవ్యాంప్ చేసుకొని ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాదాపు 300 బెడ్లు ఉన్నాయి. స్క్రీనింగ్ టైం నుంచే గుర్తించి తర్వాత ప్యాలియేటివ్ సేవ దాకా లాస్ట్ దాకా కూడా సేవ చేసే సిస్టమ్ ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది. క్యాన్సర్ అనగానే అదొక మరణ శాసనం, చనిపోవడం తప్ప వేరే గతి లేదు అనేటువంటి ఒక భయాందోళనలు సమాజంలో వ్యాపించున్నాయి. ఆ కొన్ని లక్షణాల వల్ల ముందు మనము సస్పెక్ట్ చేసినట్లయితే, స్క్రీనింగ్ ద్వారా కనుక్కున్నట్లయితే క్యాన్సర్ ని పూర్తిగా నయం చేయవచ్చు అనేటువంటి విషయం తెలియజేయడానికి ఈ రోజు వివిధ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. స్విమ్స్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ క్యాన్సర్ విభాగం సేవలు అందిస్తూ ఉన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పూర్తి స్థాయిలో స్విమ్స్ ని తీసుకున్న తర్వాత 120 కోట్లతోటి ఈ విభాగాన్ని ఆధునీకరించడం జరిగింది.